వేర్ ఈజ్ సోఫియా? ఇంతవరకు మనం కెమెరా. సారీ మ్యామ్, కాస్త లేట్ అయింది. మ్మ్. ఏంటి చూసారా? ఏమన్నారు? చూసి థ్రిల్ అయింది. మ్మ్. ఈ కాన్సెప్ట్ ఎవరిది? నాదే మేడం. వెరీ గుడ్. 1 సెకండ్. ఇలారా. ఎస్ మేడం. మేడం మేడం చాలా కష్టపడి కనిపెట్టిన కాన్సెప్ట్ మేడం. ఈ రోజు సమాజంలో ఆడవాళ్ల మీద జరిగే దౌర్జన్యాలకి, చిత్రహింసలకి ఈ షార్ట్ ఫిలిం ఓ కనువిప్పు మేడం. ఇది చూసిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ల మీద చేసే అన్యాయాలు, దౌర్జన్యాలు ఆగిపోవాలి మేడం. Stop it. ఇంత నీచమైన కాన్సెప్ట్ ని మన ఇన్స్టిట్యూట్ లో ఇంతవరకు నేను చూడనే లేదు. ఎవరిదో కాపీ చేసుకొచ్చి నా సొంత కథని చెప్తున్నావు నువ్వు. మగవాళ్ళు ఆడవాళ్ళని పెట్టే నరకయాతన గురించి ఎన్నో కథలు, సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇవన్నీ రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. కానీ నేను ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఇచ్చాను మేడం. అది మీరు సరిగ్గా ఫాలో అవ్వలేదు. కొంచెం డైరెక్షన్ సైడ్ వీక్. నాకు కొత్త కాన్సెప్ట్ కావాలి. అలా మీ ఎవరి వల్ల కాకపోతే ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి వేరే చోటుకు వెళ్ళండి. అర్థమైందా? ఎస్ మ్యామ్. సోఫియా, 2 వీక్స్. నీకు 2 వీక్స్ టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు ప్రాజెక్ట్ నాకు సబ్మిట్ చేయాలి. చేయగలవా? ఎస్ మ్యామ్. చెప్పిన టైంకి పని పూర్తి కావాలంటే నేను మనసు పెట్టాల్సిందే. ఈవినింగ్ జస్ట్ 1 అవర్ మనం సిటీ అంతా రౌండ్ అయ్యాలి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ డివిడీలన్నీ కలెక్ట్ చేద్దాం. విత్ ఇన్ 2 days సబ్జెక్ట్ రెడీ. ఓకే. కాపీ కొడితే ప్రయోజనమే ఉండదు. క్రియేటివిటీ బ్రెయిన్ లోంచి రావాలి. ఎవరు విన్నా వాళ్ళకి నచ్చే విధంగా ఇంతవరకు ఎవరు విననటువంటి ఒక సబ్జెక్ట్. అటువంటి ఒక సబ్జెక్ట్ ని మనం కనిపెట్టాలి. కనిపెట్టడం ఓకే, కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక నాకు 2 అసిస్టెంట్లు కావాలంతే. నీకు 2 ఫ్రెండ్స్ సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలవచ్చు కదా. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి. ముందు ఈ బండికి పెట్రోల్ కావాలి. సరే సరే, ఈ రోజు ఏం రోజు తెలుసా? సాటర్డే. ఆలోగా శనివారం వచ్చేసిందా? అయ్యయ్యో. బాగా గుర్తుంచుకో, ఈ రోజు నువ్వే వంట చేయాలి. అయ్యో. త్వరగా ఉడకనంటుంది. బాగుంది. అయ్యయ్యో, ఎవరైనా కాపాడండి. అయ్యో, ఎవరైనా కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓయ్, దిల్లుంటే ఇక్కడికి రారా. ఇన్ని సంవత్సరాలుగా మనం కలిసిమెలిసి జీవించి నన్ను అర్థం చేసుకోకుండా ఉన్న నీతో ఇంకా నేను జీవించాలా? ముందే డేటింగ్ చేస్తూ నచ్చితే పెళ్లి చేసుకునే రోజులు రైవి. అంటే ఏంటో తెలుసా? లివింగ్ టుగెదర్. అర్థమైందా నీకు? ఇక్కడ మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ వేల కొద్దీ నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా. ఏంటది? ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పు, కౌంటర్లు ఇవ్వకు. అంతేకాని ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకోకరా. అర్థమైందా? ఇప్పుడు చెప్పాలా? మనుషుల కంటే నీకే ఎక్కువ పొగర్రా. రేయ్ పోరా పోరా. అయ్యయ్యో, వద్దు వద్దు. ఎలాగ తప్పించుకున్నావు?